సిద్ధాంతి గారు, ఇక వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వారు ఎలాంటి పరిహారాలు చేయాలంటారు? 11 ఆదాయం, వ్యయం 14, ఖర్చు అధికంగానే కనపడుతుంది. అలాగే 4 రాజపూజ్యం, 7 అవమానంగా ఉన్నది. అవమానం కూడా ఎక్కువగానే ఉంది. ఇక్కడ ఉత్తరార్థంలో కొంత దేవగురువైనటువంటి బృహస్పతి కన్యారాశిలోకి మారటం ద్వారాగా పంచమ స్థానం అవుతుంది కనుక ఇక్కడ ఉత్తరార్థం చాలా బాగుంటుంది. పూర్వార్థంలో చెప్పుకోదగినటువంటి ఫలితాలు ఏం లేవు. అన్ని గ్రహాలు దోషస్థానంలోనే ఉన్నాయి. ప్రధానంగా అర్ధ అష్టమ బృహస్పతి దోషం. దేవగురువైన బృహస్పతి 4వ రాశిలో ఉంటే ఎవరికైనా సరే కుటుంబపరమైనటువంటి సమస్యలు, విద్యాపరమైన సమస్యలు, గృహ సంబంధమైనటువంటి గృహ నిర్మాణాది విషయాల్లో సమస్యలు, వాహనపరమైనటువంటి సమస్యలు, విదేశపరమైన సమస్యలు ఇలాంటివి ఉంటాయి. ఇక సప్తమస్థ శని యోగం ఏం చేస్తుంది అంటే, మనం ఒకటి మాట్లాడబోతే మరొకటి అర్థమవుతుంది. మనని అర్థం చేసుకునేటటువంటి సమాజం తగ్గిపోతుంది. మనం బాగా కష్టపడి పనిచేస్తామమ్మా, ఫలితం వేరే వాళ్ళకి వెళ్తుంది, శ్రమ మిగులుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. అలాగే అర్ధ అష్టమ రాహుదోషం కూడా ఉంది. ఈ రాహువు మోసానికి సంకేతంగా చెబుతారు. అంటే తప్పులు జరుగుతాయి, పొరపాట్లు జరుగుతాయి, ఆవేశంలో ఏదో చేస్తాము, ఇలాంటివన్నీ కూడా తొందరపాటు చర్యలకి, మానసికంగా అభద్రతా భావానికి చతుర్థ రాహుని సూచిస్తుంది. అలాగే దశమస్థ కర్మకేతు. ఈ కర్మకేతు కొంతవరకు పర్వాలేదమ్మా, కర్మ సన్యాసం లేదు, కానీ ఆధ్యాత్మిక మార్గం వైపు కనుక మనస్సుని మళ్ళిస్తే వృషభ రాశి వారికి అద్భుతమైనటువంటి కార్యములు. కర్మస్థానం పదవే పూర్వపుణ్యానాం లిఖ్యతే జన్మపత్రిక అంటుంది శాస్త్రం. దశమస్థానంలో కనుక ఈ కేతువు కనుకుంటే పదవి అనుకూలమైనటువంటి పనులు జరగటానికి ఉపయుక్తమైన ఆధ్యాత్మిక మార్గం గోచరిస్తుంది. ఇది కూడా మనిషికి మంచిదే. ఒకసారి మనం దైవ సంబంధమైనటువంటి దృష్టిని తీసుకొని ఆ మార్గంలో కనుక పయనిస్తే చాలా బాగుంటుంది. ఉత్తరార్థంలో గురుబలం కూడా తోడవుతోంది. 25% మాత్రమే అనుకూలంగా ఉంది. ఆర్థిక ఉద్యోగ వ్యవహారాల్లో తగు జాగ్రత్త, శ్రద్ధ చాలా అవసరం. ప్రధానంగా మహాదేవ ఆరాధన అంటే పరమేశ్వర ఆరాధన చేసుకోవటం, అభిషేకం చేసి అభిషేక తీర్థం తీసుకుంటే వృషభ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది.